హలో వెల్కమ్ టు ఎన్9 మీడియా. రాజస్థాన్లోని పాలి జిల్లాలో సుమేర్పూర్ నియోజకవర్గంలో గ్రామస్తులు రాష్ట్ర మంత్రి జోర్ రామ్ కుమావత్ అనుయాయులకు వ్యతిరేకంగా పలు ఆరోపణలు చేశారు. తమ గ్రామానికి తాగునీరు, కరెంటు సరఫరా ఆపేసేందుకు బరితెగించారని ఆరోపించారు. కుమావత్ ఈ మధ్యకాలంలో సుమర్పూర్ నియోజకవర్గం పరిధిలోని భావన గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటనకు వెళ్లారు. పరిస్థితి గురించి గ్రామస్తులు మంత్రిని ప్రశ్నించారు. ఆ తర్వాత మంత్రి అనుయాయులు ఈ చర్యలకు పాల్పడినట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నట్టు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక కథనం ప్రచురించింది. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి పర్యటించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, గోపాలన, దేవాదాయ శాఖ మంత్రిని గ్రామస్తులు నిలదీస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రి అనుచరులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. మంత్రికి ఇంకా ముఖ్యమైన పనులున్నాయని మంత్రి సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు. దీంతో స్థానికులు మరింత అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలో గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడకుండానే వెన్నుదిరిగారు. గ్రామస్తులు అక్రమంగా తాగునీరు, కరెంటు కలెక్షన్లు కలిగున్నారని ఆరోపిస్తూ వాటిని తొలగించడానికి ఆదివారం కొందరు వచ్చారు. ఇళ్లకు తీసుకున్న కనెక్షన్లు అక్రమం ఎట్లా అవుతాయి? అలా మీకు సమాచారం ఉంటే కనెక్షన్లు తొలగించడానికి ముందు నోటీసులు ఇవ్వాలి కదా. పత్రికతో మాట్లాడుతూ అడ్వకేట్ కిరణ్ కుమార్ మీనా ఇట్లా అన్నారు. నిన్న మా సమస్యలపై మంత్రిని నిలదీశాము. ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మంత్రి అనుచరణ గణం అంతా వచ్చిందని స్థానికులు అన్నారు. నేను సాధారణ వ్యక్తిని. ఇక్కడ 200 గుడిసెలు వేసుకున్న దళిత, ఆదివాసీ కాలనీ ఉంది. నిన్న మంత్రి ఇక్కడకు వచ్చినప్పుడు బడిపై కప్పు కారుతుందని, సరిచేయిస్తే పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పాలనుకున్నాము. పక్కా రోడ్లు కూడా లేవు. వీటి గురించి విజ్ఞప్తి పత్రం ఇవ్వాలనుకున్నాం. కానీ మంత్రి, ఆయన అనుచరులు విజ్ఞప్తి తీసుకోకుండానే మమ్మల్ని నెట్టేశారు. ఆయనకు అర్జెంటు పనులున్నాయని వెళ్లిపోయారు అని చెప్తూ మీనా వివరించారు. ఈ ఘటనపై స్పందిస్తూ రాష్ట్రంలో ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శించారు కూడా. ఈ వార్తపై జిల్లా కలెక్టర్ లక్ష్మీనారాయణ స్పందించారు. తాను మంత్రితో మాట్లాడుతానని, జిల్లా పాలనా యంత్రాంగంగా తాము చేయాల్సింది తాము చేస్తామని ఇండియన్ ఎక్స్ప్రెస్ కు తెలిపారు.